రాసినప్పుడు అందరూ కూడా అన్ని పద్యాలు నేర్చుకున్నారు. మరి ఇక్కడ బలిచక్రవర్తి ఒక్కరే ఉన్నారు, వామనుడు ఒక్కరే ఉన్నారు. ఏం చేయాలి? బ్రాహ్మణులను కూడా తీసుకొచ్చారు మా సార్ అయితే. ముగ్గురు బలిచక్రవర్తులను పెట్టారు, అలాగే ముగ్గురు వామనులను పెట్టారు, నలుగురు బ్రాహ్మణులను తీసుకొచ్చారు, ఒక నృత్య కళాకారిణి, అలాగే గురువు గారు ఎవరికైనా ఒక్కరే ఉండాలి, కృష్ణ మంది జగద్గురు, అందుకని ఇక్కడ శుక్రాచార్యుని ఒక్కరే పెట్టారు. ఈ విధంగా ఈ కార్యక్రమం ముందుకు నడుస్తుంది. ఎందుకంటే మీకు ఏం జరగబోతోంది ముందే చెప్పడం వల్ల ముగ్గురు బలిచక్రవర్తులు వచ్చారు, వామనులు ముగ్గురు వచ్చారని కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందుగా ఈ విషయం అనేది తెలియజేయడం జరిగింది. ఇప్పుడు బాబులోనికి మనం ప్రవేశిద్దాం. బలిచక్రవర్తి ప్రహ్లాదుడి మనవడు, విరోచనుడి కుమారుడు. ప్రహ్లాదుడి లాగానే, తన తాత ప్రహ్లాదుడి లాగానే బలిచక్రవర్తి కూడా గొప్ప విష్ణు భక్తుడు, అలాగే రాజ్య పరిపాలనలో కూడా చక్కని సమర్థుడు. బలిచక్రవర్తి అంటే రాక్షస వంశానికి చెందినవాడు. రాక్షస రాజు అయిన బలిచక్రవర్తికి, దేవతల రాజు అయిన ఇంద్రుడికి కూడా తరచుగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అంటే ఇక్కడ రాక్షసులకు దేవతలకు కూడా యుద్ధాలు జరుగుతూ ఉండేవి అని అర్థం. అయితే ఒకనాడు బలిచక్రవర్తి యుద్ధంలో ఓటమి పాలయ్యాడు, ఇంద్రుడితో ఓటమి పాలయ్యాడు. ఎంతో బాధపడుతూ తన గురువు గారైన శుక్రాచార్యుడి వద్దకు వెళ్తారు. జరిగిన విషయం అంతా కూడా శుక్రాచార్యుడికి వెల్లడిస్తారు. ఏమంటారంటే శుక్రాచార్యునితో, ఆచార్య, నేను ఇంద్రుణ్ణి మించిన గొప్ప బలశాలిని అవ్వాలి అంటే ఏమి చేయాలి అని అడుగుతారు. అప్పుడు శుక్రాచార్యుడు ఈ విధంగా సెలవిస్తారు, బలిచక్రవర్తి, నీవు ఇంద్రుణ్ణి మించిన గొప్ప బలవంతుడివి అవ్వాలి అంటే నీలో శక్తి, దానము, తపస్సు, తేజస్సు ఇవన్నీ కూడా పెరగాలి అని చెప్తారు. ఇవన్నీ పెరగాలంటే నీవు విశ్వజిత్ యాగాన్ని నిర్వహించాలి అంటారు. ఆ తరువాత బలిచక్రవర్తి వెంటనే విశ్వజిత్ యాగాన్ని నిర్వహిస్తారు. గురువు గారు ఆజ్ఞను శిరసావహిస్తారు. విశ్వజిత్ యాగం పూర్తయిన తరువాత మహాశక్తిశాలిగా మారిపోతారు బలిచక్రవర్తి. యుద్ధానికి వెళతారు, ఇంద్రుడి మీదకి విజయాన్ని సాధిస్తారు. పైగా దేవతల రాజ్యాన్ని కూడా చేజిక్కించుకుంటారు. ఇక్కడేమో దేవతలందరూ కూడా ఎంతో బాధపడుతూ విష్ణుమూర్తి వద్దకు పరుగులెడతారు. విష్ణుమూర్తి ఎంతో దుఃఖిస్తారు. విష్ణుమూర్తితో చెప్తారు. విష్ణుమూర్తి ఏమంటారంటే, మీరు బాధపడద్దు, నేను దేవమాత అయిన అదితి గర్భమున ఈ భూమి మీద వామనుడై నేను అవతరిస్తాను, ధర్మాన్ని నిలబెడతాను అని చెప్తారు. విష్ణుమూర్తి అవతరిస్తారు. ఎలా అంటే శంఖ చక్రాలతో, చతుర్భుజాలతో, 1000 నామాలతో, ఆయన వైజయంతి మాలతో, సర్వాభరణాలతో, ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారు విష్ణుమూర్తి. మాటల్లో చెప్పలేనంత తేజస్సు విష్ణుమూర్తిది. తరువాత విష్ణుమూర్తి వెంటనే 3 అడుగుల వామనుడిగా మారిపోతారు. మరి ఇక్కడేమో బలిచక్రవర్తి అహోరాత్రులు కూడా యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ ఉంటారు. ఆ తరువాత విష్ణు ఇక్కడ నాట్య కళాకారిణి స్వామి వారిని ఆహ్వానిస్తుంది. అంటే చిన్ని వటువు రూపంలో ఉన్నటువంటి స్వామి బలిచక్రవర్తిని చేరుకుంటూ యాగశాల మధ్యలోనికి వస్తారు. వస్తూ ఉండగా విష్ణు భక్తురాలైన నాట్య కళాకారిణి స్వామి వారిని ఆహ్వానిస్తుంది. ఎలా అంటే చక్కని పద్యం చెప్తూ, నృత్యం చేస్తూ ఆహ్వానిస్తుంది స్వామి వారిని. చూడండి, ఎంతో శక్తి దాగి ఉన్నది. అందుకనే నా నృత్య కళాకారిణి తన నడకల చేత భూమి కదిలిపోతోందని చెప్తున్నారు. తరువాత స్వామి వారు యజ్ఞశాలలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నవారంతా ఎంతో తత్తరపాటికి లోనయ్యారని బ్రాహ్మణులు ఇప్పుడు మన ముందొచ్చి ఆ ఘట్టాన్ని వివరించబోతున్నారు. భగవత్ స్వరూపుడైన మహావిష్ణువు
ఇప్పుడు బ్రాహ్మణులు చక్కని వర్ణనను మన ముందుంచారు. ఇప్పుడు వామనమూర్తి యాగశాలలోనికి ప్రవేశించి బలిచక్రవర్తి ఎక్కడున్నాడో కనుగొని బలిచక్రవర్తిని సమీపించి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆహా దానవ చక్రవర్తి, నీకు శుభముగాక. స్వస్తి జగత్తే భువన శాసనకర్తకు హసమాత్ర విధ్వస్త నిలింపవర్తకు ఉదార పద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిచరీగల స్వస్థ సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు స్వస్తి స్వస్తి స్వస్తి. ఇతడే దానవ చక్రవర్తి. నేను చేయదలిచిన దేవతా యజ్ఞమునకు సహాయం అందించుటకై ఎంతో ప్రయాసపడి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ స్వామి స్వస్తి అని సంబోధించారు. అంటే స్వస్తి అని 2 రకాలైన అర్థాలు వచ్చేటట్లుగా సంబోధించారు. అంటే దేవతలందరికీ కూడా శుభం కలగాలనే ఉద్దేశంతో ఇక్కడ స్వస్తి అని పలికారు. ఒక అర్థం అది. రెండో అర్థం ఏమిటంటే, మనం ఎప్పుడైనా స్వస్తి అని ఎందుకు పలుకుతామంటే, ఏదైనా కార్యక్రమం ముగించాల్సి వచ్చినప్పుడు శాంతి మంత్రం చెప్పి స్వస్తి అని పలుకుతాం. అలాగే ఇక్కడ బలిచక్రవర్తితో ఏమన్నారంటే స్వామివారు, ఈ రోజుతో నీ రాక్షస వంశానికి నేను ముగింపు పలకడానికి వచ్చాను, నీకు ముక్తిని కలుగజేయడానికి ఇక్కడికి వచ్చాను అని స్వస్తి అని సంబోధించారు. తర్వాత ఇప్పుడు బలిచక్రవర్తి బ్రాహ్మణ వటువుతో, ఎవరివయ్యా నీవు అసలు ఎక్కడి నుంచి వచ్చావు అని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆహా ఎవరి మహాత్ముడు, ఎంతటి బ్రహ్మతేజము వడుగా ఎవరి వాడవు సంవాస స్థలం వేయది ఈయరకు నీ వరుదించుటన్ సఫలమయ్యే వంశము జన్మముల్ కడుదన్యాత్మనైతి ఈ మతము యోగ్యం వయ్యే నా కోరికల్ గడతేరన్ సుతంబులయ్యే సికులు కళ్యాణ వికాలము. ఓ బ్రాహ్మణోత్తమ, ఎవరి వాడవయ్యా నీవు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ రాకతో మా వంశము, నా జన్మము, నా యజ్ఞశాల, ఈ యజ్ఞశిఖలు సమస్తము ధన్యమైనవి కదా. మహాత్మా, ఈ ఆచరణమును అలంకరింపుము. ఓ చిన్నివడుగా గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నావు. ఎవరివైనా నీవసలు ఎక్కడి నుంచి వచ్చావు? నీ రాక వల్ల నా వంశము జన్మము కూడా ధన్యమైనవి కదా. రా ఇలా రా, ఈ ఆసనమును అలంకరింపుము అని బలిచక్రవర్తి చిన్నివటువుని ఆ ఆసనం మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు పరమేశ్వరుడైన చిన్నివటువు యొక్క పాదధూళిని బలిచక్రవర్తి తన శిరస్సున పరమ భాగ్యముగా ఏ విధంగా ధరించారో బ్రాహ్మణులు ఇప్పుడు మన ముందుంచబోతున్నారు. ఆహాహా, చూడవయ్యా చూడు, నారాయణుని పాదపద్మముల నుంచి ఉద్భవించిన గంగాజల వాహిని పరమశివుడు తన తల మీద ధరించిన రీతిగా వామనమూర్తి పాదధూళిని బలిచక్రవర్తి మహాభాగ్యముగా తన శిరస్సుపై ధరించినాడు. వటుని పాదకౌచవారి శిరస్సున పరమ భద్రమను చుబలి వహించే ఏ జలము గిరీతుడి తుజూటుడు దేవదేవుడు ద్వహించే శృతి శిరమున. ఈ పరమ పావనమైన దృశ్యమును చూసిన మనమంతా ధన్యులము కదా. నువ్వు యమకింకర్ సంసేవాదులే కింకరుల్ శిరలం చేసెనే ధన్ను బ్రహ్మ దృఢమే జీవంబును చెల్లరే చరితం బహుట ఎరుంగకి కపట సంసారంబు నిక్కంబుగా దళచున్మోడు సత్య దాన కరుణ ధర్మాది నిర్ముక్తుడై. ఓ శుక్రాచార్య, వచ్చేవు నా ప్రాణ స్నేహితుడా, యముడు మా బంధువా, యమకింకరులేమైనా నా సేవకులా, బ్రహ్మదేవుడేమైనా
శాశ్వతమని అనుకుంటున్నాడు కదా. అసత్య ప్రవర్తన చేత సత్యమే ఎరగని మూఢుడు వ్యర్థ జీవితాలు గడుపుతున్నారు కదా. ఆచార్య, మృత్యువేమైనా నా బంధువా, యముడేమైనా నా స్నేహితుడా, యమకింకరుడేమైనా నా స్నేహితులా అంటున్నారు. అంటే బ్రహ్మదేవుడేమైనా నా శరీరాన్ని శిలారూపంలో ఏమైనా తయారు చేశాడా? లేదు కదా. మరి నేను మరణం లేని వాడను ఎలా అవుతాను? ఎప్పటికైనా మరణం అనేది తథ్యము, ఎవరికైనా వస్తుంది అని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ సత్యాన్ని గ్రహింపక అసత్య ప్రవర్తనతో వ్యర్థ జీవితాన్ని గడుపుతున్నారు అని ఇక్కడ బలిచక్రవర్తి ఎంతో బాధపడ్డారు. మరి ఆ బలిచక్రవర్తి ఇలా సంబోధిస్తున్నారు. రమ్మా మానవకోత్తమా, లెమ్మా నీ వాంఛితంబులేదనకిత్తున్, తెమ్మా అడుగులనిటురా నిమ్మా, కడుగంగ వలయు ఏతికిదడయన్. ఓ బ్రాహ్మణ బాలక, ఓ వామనమూర్తి, లేచి రావయ్యా. నీవు కోరుకున్న 3 అడుగుల స్థలాన్ని లేదనకుండా ఇస్తాను. ఏది నీ పాదమునిటు రానిమ్ము, నీ పాదార్చనములు చేసి జలముల సాక్షిగా దానమిస్తాను. ఇంకా ఆలస్యం దేనికయ్యా పరమేశ్వరా? ఇప్పుడు బలిచక్రవర్తి తన భార్య అయిన వింధ్యావళిని పిలిచి ఆ చిన్ని బ్రాహ్మణుడు అడిగిన 3 అడుగుల నేలను నేను దానమిచ్చేస్తున్నానని చెప్పారు. వామనుడి పాదములు కడిగి బలిచక్రవర్తి ఏ విధంగా ధన్యుడైనాడో బ్రాహ్మణుడు ఇప్పుడు వివరిస్తున్నారు. సురలోక సముద్ధరణము నిరత శ్రీ కరుణమతి నిగమాంతాలంతరణము, భవ సంహరణము హరిచరణము, నీట గడిగన సురోత్తముడును. వివిధ విధాంగాలతో సరి సమానమైన పరమేశ్వరుని పాదము, సురలోక సముద్ధరణము, భూమతాలోకము సహితము రక్షింప సమర్థమైన ఆ స్వామి పాదం, నిరంతరం శ్రీ లక్ష్మీ పూజితమైన పాదం. మహాభాగ్యశాలి అయిన బలిచక్రవర్తి పరమ పుణ్యతీర్థములైన గంగాజలాలతో స్వామి చరణములు కడిగి ధన్యుడైనాడు. దేవతాలోకాలన్నింటినీ కూడా ఉద్ధరించేటటువంటి పాదమది, ఎల్లవేళలా కూడా సిరి సంపదలు కలిగినటువంటి పాదమది, ఇంకా దయ కలిగినటువంటి వేదములకు అలంకారం ఈ పాదమని చెప్పారు. అందుకనే ఈ బలిచక్రవర్తి గాథలో నుంచి ఈ ఘట్టాన్ని తీసుకుని అన్నమాచార్యులు బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిడి పాదము అని ఇటువంటి గొప్ప కీర్తనని కూడా రచించారు. ఇప్పుడు బ్రాహ్మణులు స్వామివారి పాదాల యొక్క గొప్పతనాన్ని మనకి చక్కగా వర్ణించారు. ఆ తర్వాత స్వామివారు 2 అడుగులతో భూమిని ఆకాశాన్ని కూడా కొలుస్తూ ఇలా పెరిగిపోయారని అందరూ కలిసి ఇప్పుడు ఇంతింతై వటుడింతై అని రవిబింబం ఉపమింప అనేటువంటి పద్యాలను ఇప్పుడు అందరూ కలిసి ఆలపిస్తారు. ఇంతింతై వటుడింతై మరియుదానింతై, నభో వీధి పైరంతై, తొయద మండలాగ్రమున కల్లంతై, ప్రవారాసి పైరంతై, చంద్రుని కంతై, ధ్రువుని పైనంతై, మహర్వాటి పైనంతై, సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండార్థ సంబద్ధి, రవిబింబంబుపమింప భాత్రమగు చక్రంవై, శిరోరత్నమై, శ్రవణాకృతియై, గలాభరణమై, సౌవర్ణకేయూరమై, ఛవిమద్ధంకణమై, కటిస్థలనుదంచే. అలాగే ఇక్కడ బలిచక్రవర్తి స్వామివారి పాదములను తన శిరస్సు మీద పరమ భాగ్యముగా ధరించారని ఈ దృశ్యాన్ని చూచిన మనమందరము కూడా ధన్యులము కదా అని ఈ విధంగా బ్రాహ్మణులు చక్కగా వర్ణించారు. ఇప్పుడు బలిచక్రవర్తి బ్రాహ్మణ వటులతో నీకేమి కావాలో కోరుకోమని తాను దానం చేయదలిచినవన్నీ కూడా చెప్పారు.
చెప్తున్నారు. ఓ మహానుభావ, నీ దర్శనము చేత నా జీవితం పావనమైనది. నీవు ఎవరో చెప్పలేదే. పోనీ స్వామి, మీకేమి కావాలో చెప్పండి. మీ కోరికను వెంటనే తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రతంబులో విమృష్టానంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణి ఖండముగాక ఏమడిగెదో దాత్రి సురేంద్రోత్తమ. ఓ బ్రాహ్మణోత్తమ, నీకేమి కావాలయ్యా? శ్రేష్టమైన వస్త్రముల, ధనమా, ఫలముల, అడవిలో లభించే సంపదల, ఆవుల, రత్నముల, రథముల, మంచి భోజనమా, కల్లుల, ఏనుగుల, బంగారమా, చక్కటి గృహముల, గ్రామముల, భూముల, నువ్వు వెళ్ళడానికి రాజ్యాల, ఇవి కాక ఇంకేమన్నా కావాలా? చెప్పవయ్యా, చెప్పు. ఓ బ్రాహ్మణోత్తమ, నీకేమి కావాలయ్యా? మంచి దుస్తులు కావాలా? అడవిలో లభించే సంపదలు కావాలా? నువ్వు వెళ్ళిపోవడానికి రాజ్యాల, ఏమి కావాలో చెప్పు, కాదనకుండా ఇచ్చేస్తానని చెప్పారు. ఆ తరువాత అప్పుడు ఆ చిన్ని బ్రాహ్మణుడు తనకేమి కావాలో ఇలా సెలవిస్తున్నారు. ఓ బలిచక్రవర్తి, భూలోకాలు తిరుగుతూనే ఉంటారు. నేను నా స్వస్థమని చెప్పగలను. అందరూ నా వాళ్ళే అనుకుంటారు. ఫలాని వాడి వాడని ఎలా చెప్పగలను? నేను ఒంటివాడను. ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేరయిమ్ము సొమ్ము మేరయిల్ల కోర్క ధీర బ్రహ్మ కూకటి ముట్టక దానకుత కసాంత దానవేంద్ర. ఓ దానవేంద్ర, నీవు గొప్ప దానకర్తవు. నా వంటి బ్రాహ్మణులకు బంగారాశులు కానుక ఇస్తామని ఉత్సాహపడతావు. అయితే అతని చక్రవర్తి, నేను ఒంటిన వాళ్ళు. నాకు 5 రాశులు వద్దు. 3 అడుగుల మేర స్థలాలు మాత్రమే ఇవ్వు. దానిని నేను బ్రహ్మలోక ప్రాప్తిగా భావిస్తాను. బలిచక్రవర్తి తను ఏమి దానం చేయదలిచాడో అన్నీ చెప్పగా ఈ చిన్ని బ్రాహ్మణుడు ఇలా సెలవిచ్చారు. ఏమంటే, ఓ దానవేంద్ర, నీవు గొప్ప దానకర్తవు, కానీ నేను ఒంటరి వాడను. నాకు ఏ ధనరాశులు వద్దు. నీవిస్తానంటున్న అడవిలో లభించే సంపదలు, దుస్తులు, ఇంకేమీ నాకొద్దు. నాకేమి కావాలంటే 3 అడుగుల స్థలం చాలు అని, అదే నేను బ్రహ్మలోక ప్రాప్తిగా భావిస్తాను అని చెప్తున్నారు. అప్పుడు బలిచక్రవర్తి, ఇంత చిన్న కోరికని కోరుతున్నావేంటయ్యా నీవు? దాత యొక్క హృదయ విశాలతను తెలుసుకొని కదా నీవు దానం అడగాలి అని ఈ విధంగా సంబోధిస్తున్నారు. ఆహా, ఇంత చిన్న కోరిక అయ్యా వామన, కొంచెం అడిగితివో చెల్లదు. నాత పెంపు సంపుదల పవనదే. ఆహా, ఏమిటయ్యా నీ అడుగునది? వసుదా దండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్ వసనాహించితో కొరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నెరవీవడుగా నీ భాగ్యంబులి పాటిగాక అసురేంద్రుండు పదత్రయంబడుగా ఈ అల్పంబు నీ నేర్చునే. అయ్యా ఓ చిన్ని బ్రాహ్మణోత్తమ, అఖండ భూభాగములు అడగలేదే. ఏనుగులు, గుర్రములు, పరిచారికలు వంటి ఉత్తమ భాగ్యములేవి అడగలేదు కదా. పసిబాలుడు అడగటం కూడా చేతగాని చిన్నారివి. ఆహా, 3 అడుగుల స్థలమా నీవు అడుగునది? అంత అల్ప కోరిక ఇవ్వడానిక ఈ అసురేంద్రుడిక్కడున్నది. ఓ చిన్ని బ్రాహ్మణోత్తమ, దానమిచ్చే దాత యొక్క గౌరవానికి నీవు ఎటువంటి భంగం కలగకుండా దానం అడగాలి కదా. మరి నీవేంటి, నేనిస్తానంటున్న అఖండ భూభాగములు, స్త్రీమూర్తులు ఇవన్నీ కోరుకోలేదేంటి? ఓహో, నీవు చిన్ని వాళ్ళవు కదా, అడగడం కూడా చేత కాలేదా నీకు? అందుకనైనా ఈ 3 అడుగుల స్థలాన్ని కోరావు అని అంటున్నాడు బలిచక్రవర్తి. అయినా ఇంత అల్ప కోరికను
నేను చిన్ని బ్రాహ్మణ వటువునే కాదనడం లేదు. అయినా నేను బ్రహ్మచర్య దీక్షలో ఉన్నానయ్యా. నా అవసరములు చాలా అల్పమైనవి. గొడుగు, యజ్ఞోపవీతమో, కమండలమో, మొలత్రాడో, జపదండమో అవి నా నిత్య అవసరములు. నీవేమో నా అవసరానికి అసలు ఉపయోగపడనివి ఇస్తానంటున్నావు. అటువంటి ఘన సత్కారములు నేనేం చేసుకుంటాను? నాకు 3 అడుగుల స్థలం ఉన్నదే నేను అడిగినది. అది నీవు కాదనకుండా ఇవ్వగలిగితే చాలు అంటున్నారు. ఇప్పుడు బలిచక్రవర్తి స్వామి వారితో ఈ విధంగా సంభాషిస్తున్నారు. స్వామి, బ్రహ్మస్వరూపుడవు. నీవడిగిన 3 అడుగుల స్థలం ఇవ్వడానికి నాకెట్టి కష్టమూ లేదు. కానీ ఇంత చిన్న కానుక నేను ఇస్తున్నాననే భావన నన్ను బాధిస్తున్నది. నా యందు దయతో దీనికి తోడుగా మరొకటి అడగండి స్వామి. బలిచక్రవర్తి ఇక్కడ బాధపడుతున్నారు. ఎందుకంటే నేను ఇంత చిన్న కోరిక నీకు ఇస్తున్నానేట, ఇంత చిన్న కోరిక నీవు అడిగావు, ఇంత అల్ప కానుక నేను నీకు ఇస్తున్నాను కదా, అందుకని నా యందు దయించి మరొక కోరికని కోరుకోమని చెప్తున్నారు. అప్పుడు స్వామి వారు జ్ఞాని ఎలా ఉండాలో, దానం ఎలా అడగాలో వివరిస్తున్నారు. ఆహా బలి సార్వభౌమా, నీ వంటి మాట తప్పని వారు, నీతివంతులైన దాతలు లభించినా కూడా బ్రాహ్మణులు బ్రహ్మనిష్ఠులైన వారు ఎలా ప్రవర్తించాలో వారి మాటల్లోనే వినవయ్యా. జ్ఞాని తన మనస్సును అదుపులో ఉంచుకొని లోపి గుణాన్ని విడిచిపెట్టి ప్రార్థించిన కొద్దిపాటి వరాన్నే మహాభాగ్యంగా భావించాలి. అలా కాకుండా ఇంకా ఇంకా నాకే కావాలి, ఉన్నదంతా నాకే కావాలి అని ప్రవర్తించేవారు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎట్టి దీక్షలాచరించినా కొంచెం కూడా అభివృద్ధి చెందలేదు. దొరికిన దానితో తృప్తి చెందని వాడికి, ఇంకా లేదని దుఃఖించే వాడికి సప్తద్వీపములు ఇస్తే సంతోషిస్తాడా? లేదు కదా. అందుకని ఇక్కడ స్వామి నీవు నాకు నేను అడిగిన 3 అడుగుల స్థలం చాలు అని అంటున్నారని బ్రాహ్మణులు ఇప్పుడు మన ముందు ఉంచారు. ఇప్పుడు వామనుడు ఆశ అనేది తుదిలేనిదని, అనంతమైనదని ఈ విధంగా ఇప్పుడు వివరించబోతున్నారు. ఓ రాజేంద్ర, ఆశ అనేది తుదిలేనిది, అనంతమైనది. విఘ్నులు దానిని వివరిస్తున్నారు, ఆలకించు. ఇప్పుడు విష్ణు భక్తురాలైన నాట్య కళాకారిణి ఈ విధంగా వివరిస్తుంది. దానికి అంతమంటూ లేదు. ఈ మహాసముద్రాల మధ్య ఉన్న ఈ అఖండ భూగోళమంతా సాధించిన రాజులు కూడా తృప్తి చెందిన జాడను కానరావు. వైనుడు, గయుడు వంటి మహా చక్రవర్తులు సైతం ధనాశను వదలలేక అశాంతితో మగ్గిపోయిన వారే తప్ప సుఖించిన వారు ఒక్కరూ లేరు. ఆశకి అంతమంటూ ఉండదు. తుదిలేనిది ఆశ, అనంతమైనది ఆశ. అందుకని ఈ ఆశకి బందీలై గొప్ప గొప్ప చక్రవర్తులు కూడా ధనాశను వదలలేక అశాంతితో మగ్గిపోయిన వారే తప్ప సుఖించిన వారు ఒక్కరు కూడా లేరని ఇప్పుడు నృత్య కళాకారిని వర్ణించింది. ఇప్పుడు ఆ చిన్ని బ్రాహ్మణ వటు బలిచక్రవర్తితో ఏమంటున్నారో చూడండి. ఓ బలి, ఏమిటా ఈ బ్రాహ్మణుడు ఇలాంటి కోరికలు అడుగుతున్నాడని దిల్లు చెందుతున్నావా? ఇది ఏమేమిగినని మదివగవగద్దరవోయుమా సత్యము పెంపుదవగగోయిన అర్థం బిగి ఇచ్చట ముచ్చగంబులిచ్చట మాకు. ఓ చక్రవర్తి, ఇదేమి కోరిక అని చింతించకుండా దానమివ్వవయ్యా. నిర్మల చిత్తంతో దానమివ్వు. ఈ జగతిలో
ఈ లోకంలో సత్యము వర్ధిల్లేందుకే నేను నిన్ను 3 అడుగులు కోరాను. నీవు నాకు 3 అడుగులు ఇస్తే ముల్లోకములు ఇచ్చిన దానితో సరి సమానమని చెప్పారు. అప్పుడు బలిచక్రవర్తి ఇలా అంటున్నారు, ఆహాహా మహాత్ములారా, విన్నారటయ్యా పరంధాముని మాటలు. సత్యము పెంపొందేందుకే కోరుతున్నారట ఈ 3 అడుగుల స్థలము. ఓహో, పుట్టి నేర్చుకొనెను పుట్టక నేర్చెను, చిట్టి బుద్ధులెట్టి పొట్టి వడుగు, పొట్టనున్న వెళ్ళ భూములు. ఆహా, ఏమైతేనేంలే, నా వంటి రాక్షసుని పరమేశ్వరుడు వచ్చి దానం అడిగాడు. ఇంతింతై వటుడింతై అనేట్లుగా స్వామివారు పెరిగిపోయారట. ఎలా అంటే త్రివిక్రమ స్వరూపాన్ని పొందారు. ఆకాశమంత ఎత్తుకి ఎదిగిపోయారు స్వామి. అలాగే మేఘమండలం అంత ఎత్తుకి పెరిగిపోయారు. సూర్యమండలం అంత ఎత్తుకి పెరిగిపోయారు. చంద్రమండలం అంత ఎత్తుకి పెరిగిపోయారు. నక్షత్ర మండలం అంత ఎత్తుకి పెరిగిపోయారు. బ్రహ్మ ఉండే స్థానాన్ని కూడా చేరుకున్నారు స్వామి. ఇలా పోతనామాచుల వారు మనకి స్వామివారు పెరిగిపోయారు అని చెప్పకుండా మరొక పద్యాన్ని కూడా వివరించారు. రవిబింబం ఉపమింప భాత్రమగు చక్రం వై అంటే స్వామివారు భూమిపైన నిలబడినప్పుడు సూర్యబింబం స్వామివారికి ఛత్రమైంది, అంటే గొడుగోయింది. తరువాత చెవులకి పెట్టుకున్న కర్ణాభరణమైంది, శిరముకు పెట్టుకున్న తలకి శిరోరత్నమైంది. తరువాత మెడలో పెట్టుకున్న హారమైంది, నడుముకి పెట్టుకున్న వడ్రాణానికి గంటయింది, స్వామివారి పాదానికి అందయింది, పదపీఠమైంది అని పోతనామాచుల వారు ఈ విధంగా 2 పద్యాల ద్వారా మనకి వివరించారు. ఇప్పుడు స్వామివారు బలచక్రవర్తితో ఏమంటున్నారంటే, కీర్తి జ్ఞానము అనే సాత్విక సంపదను, రాజ్యము అనబడే రాజస సంపదను రెండింటినీ కూడా మొదటి 2 అడుగులతో అంతము చేసి 3వ అడుగునకు చోటు చూపమని ప్రశ్నించారు. అప్పుడు బలిచక్రవర్తి, నేను అనే తామస అహంకారం తప్ప నా వద్ద మరింకా ఏదీ లేదనే అర్థాన్ని తెలియచెప్తూ తన శిరోస్థలము 3వ అడుగునకు యోగ్యమని ఇక్కడ పరమాత్మకి తనని తానే సమర్పించేసుకున్నారండి బలిచక్రవర్తి. అనగా ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, సాత్విక రాజస తామస గుణాలు ఈ 3ంటిని కూడా మనం ఎప్పుడైతే ఆ పరమాత్మునికి సమర్పించుకుంటామో ఆ పరమేశ్వరుడి సాక్షాత్కారం మనకి కలుగుతుంది అని ఈ గాథ ద్వారా మనం తెలుసుకున్నాము. ఈ గాథని విన్న వారందరూ, చదివిన వారందరూ, ప్రదర్శించిన వారందరూ కూడా భగవత్ కృపకు పాత్రులగుదురు కాక. వామన చరిత్ర చాలా చక్కగా ప్రదర్శించారు. అయినా ఫుల్ పూజ తీసుకున్నారేనా జై శ్రీరామ్.